హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియ ఆవుల. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే చాక్లెట్ సిరప్ అండి. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్ మన ఇంట్లో ఉంటే చాలు. సా ఐస్ క్రీమ్‌లోకి కానీ, గార్నిషింగ్ కానీ, లేకపోతే కేక్‌లోకి కానీ మనం వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ముందుగా మనమైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో పావు కప్ వరకు కోకో పౌడర్‌నైతే తీసుకోవాలండి. పావు కప్ కోకో పౌడర్‌కి అదే కప్ తోటి 2 కప్పులు మిల్క్‌నైతే తీసుకోవాలండి. ఇలా మిల్క్‌ని కూడా వేసుకొని బాగా విస్కర్ తోటి బాగా కలుపుకోవాలండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అదే కప్ తోటి మనం 1 కప్ షుగర్‌నైతే తీసుకోవాలండి. షుగర్‌ని కూడా వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి. ఇలాగ మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మనమైతే గ్యాస్ మీదైతే పెట్టుకోవాలండి. చూడండి ఇలాగ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం గ్యాస్ మీద పెట్టుకుందాము. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఈ సిరప్‌ని మనము మరగనివ్వాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ మనమైతే సిరప్‌నైతే రెడీ చేసుకోవాలి. ఇలాగా మరిగే కొద్దీ మనకి సిరప్ అనేది దగ్గర పడతదండి. మరీ ఎక్కువ థిక్‌నెస్ కాకుండా కొంచెం లైట్‌గా మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత చల్లారిపోయిన తర్వాత మనకి సిరప్ అనేది గట్టి పడతదండి. చూడండి ఇక్కడ ఈ విధంగా ఒకవేళ మీకు థిక్‌నెస్ గట్టిగా సిరప్ అనేది గట్టిగా వచ్చింది అనుకుంటే కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 1-2 మినిట్స్ పాటు మనం మరగనిచ్చామంటే మనకి కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోద్దండి. మనకి సిరప్ అనేది మనకి రెడీ అయిపోతది. చూడండి ఇంత అండి సిరప్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.